నెంబర్ 3 అనేది మరి ఏదైతే ఉద్యోగాలలో మహిళలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ల విషయంలో ఆ గవర్నమెంట్ తెచ్చింది, కేసీఆర్ గారే తెచ్చారు. ఇది ఇచ్చినట్టే ఇచ్చిరు, అటు కోర్టు పోయి మళ్ళీ కేసులు వేసి నోటిఫికేషన్ ఇచ్చుడు, ఉద్యోగ పత్రం చేతిలో పెట్టకుండా వాళ్ళని అట్లనే తిప్పుడు ఓట్లేదనక. కానీ ఈ గవర్నమెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో అవన్నీ క్లియర్ చేసి ఎవరి ఉద్యోగాల కాళ్లకు టపా 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 ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. దాంతో ఆమె రకరకాల మాటలు మాట్లాడుతుంది. అమ్మ, మీ గవర్నమెంట్ లో మొదటి 5 ఏళ్లలో ఒక్క మహిళ కూడా మీకు మంత్రిగా కనబడలేదు. అదే విధంగా మహిళా సంఘాలు గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ మహిళా సంఘాలను పావుల వడ్డీ గాని అభయహస్తం గాని ఇస్తే అవన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళని పక్కన పడేసిరు మీరు. కానీ మేము అందరం ఎక్కిస్తున్నాం, అగ్రభాగాన ఆర్థికంగా ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం బంద్ చేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేయండి. అప్పుడు